ఈ రోజు అయితే 5 days అన్నమాట డిశ్చార్జ్ అయిపోతున్నాం. ఇంకా వెల్కమింగ్ ఇంట్రడక్షన్, వెల్కమింగ్ ఫర్ ది బేబీ. ముని మనవరాల కోసం పని చేస్తుంది. ముని మనవరాల కోసం నేను ఎప్పుడు పని చేయండి. మ్యాచింగ్ మ్యాచింగ్ నాయనమ్మ మ్యాచింగ్ వేసుకొని వచ్చింది. పెట్టింది పాప తల్లి. సో ఇంకా ఈ రోజు అయితే 5 days అన్నమాట డిశ్చార్జ్ అయిపోతున్నాం. ఇంకా నేను మా బేబీ అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాం. మా మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం ఊరికి. ఇంకా మేడం ఇప్పుడు డాక్టర్ వచ్చి చెక్ చేస్తారంట, స్టిచెస్ ఎట్లున్నాయి, బాగుందా లేదా, టాబ్లెట్స్ ఎట్లా యూజ్ చేయాలి, ఏం ఫుడ్ తీసుకోవాలి అండ్ బేబీకి ఒకసారి చెక్ చేసినాక ఇంకా ఇంటికైతే వెళ్ళాలి. సో ఇప్పుడు డాక్టర్ వచ్చినాక ఇంకా ఇంటికైతే వెళ్తున్నాం. అండ్ అక్కడైతే చాలా మా హస్బెండ్, మా ఆడపడుచు, మా అన్నయ్య వాళ్ళందరూ డెకరేషన్ చేస్తున్నారంట. మరి నాకు తెలియదు ఎట్లా చేస్తున్నారో ఏదో, ఇంకా చూడాలి పోయి. అందుకే వాళ్ళు లేరు ఇక్కడ, నేను మా మమ్మీ ఉన్నాము. నేను మా మమ్మీ వెళ్తాము. అండ్ వాళ్ళైతే మా హస్బెండ్ వాళ్ళు అక్కడ డెకరేషన్ చేస్తున్నారు. అందుకే నాతో లేడు మా హస్బెండ్, అక్కడ డెకరేషన్ ప్లానింగ్ అంతా చేస్తున్నారు కాబట్టి. సో ఈరోజే డిశ్చార్జ్ అయిపోతున్నాం. ఇంక ఇంటికి వెళ్తే ఎంత సతాయిస్తుందో ఏమో, ఇక్కడ ఉంటేనే ఫుల్ సతాయిస్తుంది. న్యూ బార్న్ బేబీస్ అంటే అంతే ఉంటారు. కానీ ఇంకా చూడాలి, ఇంకా డైలీ ఇప్పటి నుంచి అయితే మా బేబీది అన్ని బ్లాగ్స్ కంటిన్యూ అవుతూనే ఉంటాయి. ఈరోజు డిశ్చార్జ్ అయిపోతున్నాం. ఇక ఈ రూమ్ నుంచి వెళ్ళిపోతున్నాం, ఇంటికి వెళ్తున్నాం. బేటీ ఈ హాస్పిటల్లోనే నేనైతే 9 months చూపించుకున్నాను అండ్ డెలివరీ అయిపోయింది. ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం మేము. నేను ఏ హాస్పిటల్లో చూపించుకున్నా అంటే 9 months అంతా మంజుసుధ హాస్పిటల్. అక్క వాళ్ళైతే ముందు వెళ్ళిపోయారు. అందుకే ఇంకా స్కూల్కి వెళ్ళేసి చిట్టి తల్లి అయితే మాతోనే వస్తుంది. ఇప్పటి నుంచో చిట్టి తల్లికి ఒక బెస్ట్ ఫ్రెండ్ కావాలి అని కోరుకుంటుంది. ఇంకా బెస్ట్ ఫ్రెండ్ అయితే వచ్చేసింది. బేబీ గర్ల్ ఆర్ బేబీ బాయ్ కావాలా అంటే బేబీ గర్లే కావాలి అని చిట్టి తల్లి ప్రతిసారి అనేది. ఇంకా ఫైనల్ గా చిట్టి బేబీ గర్ల్ అయితే పుట్టేసింది. ఇంకా ఇంటికి వెళ్లే ముందు ఇక్కడ హాస్పిటల్లో దిష్టి తీస్తున్నారు. కార్లో అయితే మంచిగా పడుకుంది, అస్సలు మమ్మల్ని డిస్టర్బ్ చేయలేదు. మేమైతే ఇంకా స్టార్ట్ అయిపోయాం. మరి అక్కడ ఎలా డెకరేషన్ చేస్తున్నారో ఏమో. ఇంట్రడక్షన్ అక్కడ ఏమైంది, డెకరేషన్ ఎందుకు చేస్తున్నావో వెల్కమింగ్ ఇంట్రడక్షన్, వెల్కమింగ్ ఫర్ ది బేబీ. మా మమ్మీకి పని చేయమంటే ఆడుకుంటుంది చిన్నపిల్లలాగా. మనవరాలు వచ్చింది, ఇప్పుడు మనవరాలు వచ్చిందని ఆమెతో పాటు ఆడాలని ప్రాక్టీస్ చేస్తుంది. బాగా సంతోషం పడుతుంది. ముని మనవరాల కోసం పని చేస్తుంది. ముని మనవరాల కోసం నేను ఎప్పుడు పని చేయండి, నాకు పని చూపిస్తుంది. మనవరాలు వచ్చింది, పని చేస్తుంది. నువ్వు అత్తమ్మాయి పెద్ద అత్తమ్మాయిని ముందు ముందు అన్ని చేస్తుంది. ఇక్కడ పెట్టు. ఇవే చేస్తున్నాం. అవి అమ్మ కుట్టి అక్కడ వచ్చింది. అమ్మ కుట్టి మా హస్బెండ్, మా అత్తయ్య, మా ఆడపడుచు అందరు కలిసి ఇంకా డెకరేషన్ అయితే స్టార్ట్ చేసినారు. బేబీకి అన్ని మంచి మెమోరీస్ ఉండాలి, ఒక్కటి మిస్ చేయొద్దు, ఒక్క ఈవెంట్ మిస్ చేయొద్దు అని నేనైతే ఫిక్స్ అయిపోయా. సో అన్ని ముందే ప్లాన్ చేసుకుంటున్నా, నెక్స్ట్ టైం చేయాలి అని చెప్పి. బేబీ వెల్కమింగ్ కూడా ఎట్లయితుందో ఏమో అనుకున్నా, కానీ మా హస్బెండ్ అంతా దగ్గరుండి చేపించాడు. బేబీ గర్ల్ కాబట్టి పింక్ బెలూన్స్ ఊదినారు, బానే ఉంది. కానీ బెలూన్స్ అయితే యూజ్ చేయలేదు. మేము ఫాస్ట్ గా వచ్చేసాము, అందుకే ఇంకా బెలూన్స్ పెట్టడం వాళ్ళు మర్చిపోయారు. చుట్టూ పైకి చేయలేపు, పైకి
ఉద్యోగం ఎట్లా వేసుకోలే మ్యాచింగ్ నాయనమ్మ మ్యాచింగ్ వేసుకొని వచ్చింది. నాయనమ్మ అది ఏది అది తీసేయాలి. పట్టుకో మమ్మీ పట్టుకో పాపకి. ఆహా బెడ్ తీసేస్తారు అది. బంగారు తల్లి మంచిది నద్దుతా. అర్రే పెట్టింది ఆగ్రేం పెట్టి సార్ ఫస్ట్ ఒకటే లెగ్ పాప తల్లి పూసుకుని మొత్తం పూసేసింది. ఇది వచ్చింది మెల్లగా అది తీసేసారు. క్లాత్ పెట్టాలి కింద అట్లా పడబెట్టి బంగారు తల్లి ఏడు వద్దురా ఇప్పుడు ఆమె ఏడుస్తలేదు పోయినట్టేదా